హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. దిస్ ఈస్ యువర్ శ్రావణి జర్నలిస్ట్. పేషెంట్స్కి సేవ చేయాలి, సమాజంలో ఉపయోగపడే సలహాలు సూచనలు ఇవ్వాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి అనుకుంటే హాస్పిటల్ పెట్టక్కర్లేదు, హాస్పిటల్లో ఓపీస్ చూడక్కర్లేదు. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఒక హాస్పిటల్గా క్రియేట్ చేసుకొని అక్కడే పేషెంట్స్ యొక్క ఎన్నో సమస్యల్ని పరిష్కరిస్తూ ఉన్నారు ఆమె. చాలా యంగ్ జనరేషన్స్కి ఒక ఇన్స్పిరేషనల్గా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత కాలం తను పేషెంట్స్ని చూసుకున్నట్టుగానే దూరం వెళ్ళిపోతే ఎలా అని బాధపడి ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే అనేక మందికి అడ్వైజెస్ ఇస్తూ తన ట్రీట్మెంట్ని కొనసాగిస్తూ ఉన్నారు డాక్టర్ శ్వేత. సో ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మాట్లాడదాం. డాక్టర్ శ్వేత, యు ఆర్ డోర్ నెక్స్ట్ డాక్టర్ అని చెప్పి తను ఒక లైన్ కూడా పెట్టుకున్నారు తన ఇన్స్టాగ్రామ్లో. మీ అందరికీ తనని పరిచయం చేస్తాను. హాయ్ శ్వేత గారు. హలో హలో శ్రావణి గారు, బాగున్నారా? వెరీ గుడ్, మీరు ఎలా ఉన్నారు? యా ఫైన్ ఫైన్. మొత్తానికి తెలుగు స్టేట్స్ ని వదిలి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినా కూడా ఇక్కడ బాండింగ్ మాత్రం మీరు వదులుకోలేదు అనుకుంటా. ఎంతైనా మన తెలుగుదని లాగుతుంది కదా, అలాగే టచ్ పోకూడదు, మన వాళ్ళకి కనెక్టెడ్ గా ఉండాలి అని. ఇంకా సోషల్ మీడియా కంటే బెటర్ ప్లాట్ఫామ్ ఏముంటుంది కనెక్టెడ్ గా ఉండడానికి. అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? అంటే మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ లోనే మీకు సంబంధించిన డిపార్ట్మెంట్ అన్ని వీడియోస్ చేస్తూ అక్కడే పేషెంట్స్ ని చూడాలి, అక్కడే సొల్యూషన్, అక్కడే ట్రీట్మెంట్, అన్ని ఇన్స్టాగ్రామ్ పేజ్ లోనే. చాలా వండర్ఫుల్ గా అనిపించింది నాకు ఆ థీమ్ అనేది. అంటే నెసెసిటీ ఈస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నట్టు. ఇప్పుడు మనం ఇంకొక లాంగ్వేజ్ ఉన్న ప్లేస్ లో ఉన్నాం, మన వాళ్ళని వెతకాలంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ ఇంటి పక్కన డోర్ లో ఉండాలి మనం. సో యర్ నెక్స్ట్ డోర్ డాక్టర్ అంటే మీరు ఇలా మెసేజ్ చేస్తే నేను మీకు పక్కనే కనిపించాలి. అది మీకు డాక్టర్ లాగైనా కూడా, మెడికల్ అడ్వైస్ కైనా కూడా, ఇంట్లో చేసే కామన్ హెల్త్ మిస్టేక్స్ కైనా కూడా, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నన్ను అడగాలంటే నేను మీకు అంత దగ్గరలో ఉండాలి. అంత దగ్గరలో ఉండేది మీ ఫోనే. సో నేను మీ ఫోన్ లోకి వచ్చేస్తాను. సో అలా అనమాట. సో ఫోన్ ఓపెన్ చేసి డాక్టర్ శ్వేత అని కొట్టగానే రకరకాల వీడియోస్ మీకు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా జస్ట్ ఒక ఫోన్ కాల్ చేసేస్తే మీ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంటుంది అనమాట. డెఫినెట్లీ. రైట్. సో గోయింగ్ టు ద టాపిక్, అసలు మీ ఎక్కడ చదువుకున్నారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు హోమియోని చూస్ చేసుకోవాల్సి వచ్చింది, అబౌట్ యువర్ సెల్ఫ్? సో నేను లాస్ట్ 25 years గా హైదరాబాద్ వదిలి వెళ్ళిందే లేదు. బార్న్ బ్రాటప్ అంతా హైదరాబాదే. 25 years తర్వాత నేను ఇంకొక కర్ణాటకకు మూవ్ అయ్యాను, బెంగళూరులో ఉంటున్నాను ఇప్పుడైతే. నా మొత్తం స్కూలింగ్, కాలేజ్ అంతా కూడా హైదరాబాదే. జస్ట్ లైక్ 10th, ఇంటర్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చిన్నప్పటి నుంచి మెడిసిన్ అంటే ఇంట్రెస్ట్. సో ఇంటర్ తర్వాత MBBS ఫస్ట్ చాయిస్, తర్వాత డెంటల్ అండ్ ఇది హోమియో. మాకు ఏంటంటే మా ఫ్యామిలీలో 3 generations నుంచి హోమియో డాక్టర్స్ ఉన్నారు. సో మాకు ఫ్యామిలీ లెగసీలోనే చిన్నప్పటి నుంచి హోమియో బాగా అలవాటు. ఓకే. సో అలా హోమియో మీద మంచి ఒపీనియన్ అయితే ఉంది. సో నాకు తెలిసి మీ బ్లడ్ లోనే అది ఉందన్నమాట, మీ అందానికి కూడా కారణం. మేబీ. థ్యాంక్ యూ. సో అలాగా డెంటల్ వచ్చింది అన్నమాట గవర్నమెంట్ లో. బట్ డెంటల్ కన్నా కూడా ఇదైతే హోమియో అంటే నేను మొత్తం ట్రీట్ చేయొచ్చు. ఇప్పుడు డెంటల్ అంటే నేను ఓన్లీ రెస్ట్రిక్ట్ అయిపోవాలి. బట్ నాకు అదే దానికి నాకు గవర్నమెంట్ హోమియో సీట్ వస్తుంది. సో నేను హోమియో మెడిసిన్ చేస్తే నేను నా ఫ్యామిలీ లెగసీ కంటిన్యూ చేసినట్టు అవుతుంది. అండ్ నేను చిన్నప్పటి నుంచి ఆ మెడిసిన్సే వాడి పెరిగిందని నేను ఇంకొకరికి హెల్ప్ చేయడానికి ఉంటుంది. సో అలా ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంకా సెకండ్ థాట్ లేకుండా తీసేసుకున్నాను కోర్స్. ఓకే. సో హోమియో ఇక్కడ హైదరాబాద్ లో గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ కాలేజ్ ఉంది రామంతపూర్, జయసూర్య పొట్టి శ్రీరాములు కాలేజ్ అండ్ హాస్పిటల్. అక్కడే మొత్తం 6 years స్టడీస్. 6 years. యా. శ్వేత, అనిపించిందా మీరు అంటే ఇంటర్ డేస్ లో చదువుతున్నప్పుడు డాక్టర్ అవ్వాలి అనుకుని వన్స్ MBBS ఇట్ సైడ్ వచ్చిన తర్వాత హోమియోకి వెళ్ళాలి అన్నప్పుడు ఇదొక లెందీ ప్రాసెస్, పేషెంట్స్ తొందరగా రారు, క్యూర్ అవ్వదు, వాళ్ళ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వాలి అంటే అది ఇంకా ఒక పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్. అదే అలోపతి అంటే జస్ట్ ఇట్లా చిటికలో ఒక టాబ్లెట్ వేస్తే క్యూర్ అయిపోతుంది అనే ఫీలింగ్. ఇంకొకటి ఇప్పుడు అసలు టైమ్లెస్ జాబ్స్, టైమ్లెస్ స్లీప్స్, టైమ్లెస్ ఫుడ్ కల్చర్ అంతా కూడా మారిపోయిన ట్రెండ్. సో హోమియో ఎలా నమ్మారు మీరు? అది మీకు ప్లస్ అని ఎందుకు అనుకున్నారు? అప్పట్లోనే భయం వేయలేదా? అంటే ఇది మిత్ కదా, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఫీవర్ వచ్చినా, వామిటింగ్స్ వచ్చినా మా మదర్ నాకు ఇంట్లో హోమియో మెడిసిన్స్ వేసేవాళ్ళు. మా 10 minutes లో నాకు స్టమక్ ఏక్ తగ్గిపోయేది, హాఫ్ డే కల్లా వామిటింగ్స్ ఏదైనా ఉండేది. సో మా ఇంట్లో ఎప్పుడూ ఫీవర్ కి కానీ ఏం కానీ రెడీగా మెడిసిన్స్ ఉండేవి. సో హోమియో మెడిసిన్స్ within minutes కూడా పనిచేస్తాయి. ఓకే. సో ఇప్పుడు మీకు ఫీవర్ వచ్చింది, లేదా ఇప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అయింది, వామిటింగ్స్, మోషన్స్ బాగా అవుతున్నాయి, within half an hour మళ్ళీ నార్మల్ అయి కూర్చుంటారు పిల్లలు.
అంత చక్కగా పనిచేస్తాయి హోమియో మెడిసిన్స్. ఇది తెలియదు జనాలకి, అంటే బట్ యాక్సెసిబిలిటీ కూడా లేక, అంత దగ్గరలో హోమియో డాక్టర్స్ లేక, అవేర్నెస్ లేక, బట్ విత్ ఇన్ మినిట్స్ కూడా వర్క్ చేస్తాయి హోమియో మెడిసిన్. ఓకే, ఎందుకు మరి హోమియోపతి అంటే లైక్ ఎందుకు ఇంత టైం టేకింగ్ ప్రాసెస్ అని జనాలకు అలాంటి ఒక అపోహ బిల్డ్ అయిపోయింది మైండ్ లో? సో దీనికి రీజన్ ఏంటంటే వాళ్ళు రావడమే. ఇప్పుడు సపోజ్ మనం ఒక సోరియాసిస్ పేషెంట్ ని తీసుకుంటే వాళ్ళకు ఒక 15 years నుంచి ఉంటుంది డిసీజ్. 15 years లో ఒక 100 డర్మటాలజిస్ట్ ని కలిసి ఉంటారు, ఆయుర్వేదం కలిసి ఉంటారు. లాస్ట్ కి ఇంకా వేటితోనూ తగ్గట్లేదు, ఇది కూడా ఒకటి ఉంది కదా, దీన్ని కూడా ట్రై చేద్దాము అని వస్తారు. బట్ అప్పటికే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళ బాడీలో 15 years గా డిసీజ్ డెవలప్ అవుతూ వచ్చింది. ఇప్పుడు 15 ఏళ్ల నుంచి వచ్చింది, తగ్గడానికి కనీసం 1 year కూడా ఇవ్వరు. ఇప్పుడు నేను మీకు కింద ఇచ్చిన ఎగ్జాంపుల్, ఇప్పుడు అది ఆ డిసీజ్ ఇప్పుడే వచ్చింది అంటే ఇప్పుడే ఫుడ్ తిన్నారు, ఫుడ్ పాయిజనింగ్ వచ్చింది, ఇమీడియట్ గా ఎఫెక్ట్ చూపించింది. కానీ మీకు 15 ఏళ్ల నుంచి ఉన్న డిసీజ్ ని నాకు ఒక నెలలో తగ్గించమంటే అసలు అది ఎలాగ పాసిబుల్? సో అక్కడి నుంచి వచ్చింది అనమాట, స్లోగా వర్క్ చేస్తుంది, స్లోగా. బట్ మీకు ఉన్న డిసీజే క్రానిక్, చాలా ఏళ్ల నుంచి ఉంది. సో దానికి న్యాచురలీ తగ్గడానికే చాలా టైం పడుతుంది. ఆ కాన్సెప్ట్ అర్థం కావాలి. హోమియోకి, ఆయుర్వేదిక్కి, అలోపతికి ఈ 3 వింగ్స్ కి డిఫరెన్సియేషన్ ఏంటి? ఆర్ సేమా? దేని నుంచి ఏది రిలేట్ అయి ఉంది ట్రీట్మెంట్? ఓకే, సో అంటే ఇప్పుడు ట్రైన్ లో 2 tracks అనుకుంటే ఇప్పుడు 3 tracks అనుకుందాము. 3 ప్యారలల్ గా నడుస్తూ ఉండాలి. అంటే అందరికి అన్నిట్లోనూ ఆన్సర్ దొరకదు, అలానే ఒక్కళ్ళకి ఒక్క దాంట్లోనే ఆన్సర్ దొరకదు. మీకున్న డిసీజ్ ని బట్టి మీరున్న టైం ఫ్రేమ్ లో మీకు ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ సూట్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంది, ఇప్పుడు యాక్సిడెంట్స్ కానీ ఆర్ ఇమీడియట్ సర్జరీస్, అపెండిసైటిస్ కానీ, ఇప్పుడు గాల్ బ్లాడర్ బర్స్ట్ అయింది ఆర్ ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ వస్తే డెఫినెట్లీ అలోపతికే వెళ్ళాలి. సో ఎమర్జెన్సీ అన్నప్పుడు వెళ్ళొచ్చు. బట్ హోమియోలో మీకు నాన్ ఎలెక్టివ్ సర్జరీస్ అవసరం లేని, ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ కి కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, పీసీఓడి ఇలాంటివి ఏది ఉన్నా కూడా అలాంటి వాటికి ఇలాంటి జెంటల్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ యూస్ చేయొచ్చు. సో అలానే ఇప్పుడు హోమియో ఆయుర్వేదం కొంచెం సిమిలర్. ఆ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి చేస్తాము. ఆయుర్వేదం ఇండియాలో చాలా ఫేమస్, అంటే ముందు నుంచి చాలా మంది యూస్ చేస్తూ వచ్చారు. బట్ దానికి కూడా కొంతవరకు ట్రైన్డ్ వాళ్ళు కాకుండా ఇస్తూ ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు మీకు ఏది సెట్ అవుతుంది అనేది మీరు తెలుసుకుని వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. బట్ అంటే ఉంది కదా మనకి అలోపతి రెడీగా అని బ్లైండ్ గా ట్రస్ట్ చేయకుండా ఈ 2 systems ఆఫ్ మెడిసిన్ ని కన్సిడర్ చేయండి. ఇప్పుడు నేను ఆయుర్వేదం కూడా కన్సిడర్ చేయండి అని చెప్తున్నాను. జెంటల్ సిస్టమ్స్ కి వెళ్ళండి అండ్ మెయిన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్. సో ఇప్పుడు మీకు ఆయుర్వేదంలో కూడా ఎనీ క్రానిక్ డిసీజెస్ కి మంచి సిస్టమ్, అంటే మంచి క్యూరే ఉంది. సో అది మీరు ఎక్స్ప్లోర్ చేయండి. అంటే ఉత్తి కన్వెన్షనల్ సిస్టమే కాకుండా ఈ 2 systems ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు హోమియోపతి మెడికేషన్ ఏదైతే ఉందో, ఒకవేళ ఎమర్జెన్సీ కేసే వచ్చింది మీ దగ్గరికి, అంటే ఐ మీన్ వాళ్ళకి సర్జరీ రిక్వైర్మెంట్ ఉందని మీకు అనిపిస్తే మీరు ఆ హోమియోపతి ట్రీట్మెంట్లో అంటే సర్జరీ రిక్వైర్మెంట్ చేస్తారా, ఆర్ ఎల్స్ వేరే డాక్టర్కి సజెస్ట్ చేస్తారా? డెఫినెట్ గా రిఫర్ చేస్తాము. ఎందుకంటే ఏ డాక్టర్ కైనా కూడా అట్మోస్ట్ ఏంటంటే పేషెంట్ కేర్, పేషెంట్ లైఫ్. నేను ఇప్పుడు ఆ పేషెంట్ నా దగ్గరే ఉండాలి, నేనే ట్రీట్ చేయాలి అని ఏ డాక్టర్ అనుకోరు. ఆ పేషెంట్ బాగుండాలి. సో అది నాతో అవ్వదు, సర్జరీ అనేది నేను చేయలేను, నా సిస్టమ్ లో లేదు, సో డెఫినెట్ గా రిఫర్ చేస్తాను. లేదు మేడం మీరు ఏదైనా చేయండి, నాకు సర్జరీ అంటే భయం అయినా కూడా నేను వాళ్ళకి ఉల్టా కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాను. మీ సర్జరీకి, మీ కండిషన్ కి సర్జరీ చాలా ఇంపార్టెంట్. సర్జరీతో మీరు రికవర్ అయిన తర్వాత మీకు ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏం రాకుండా నేను చూసుకుంటాను. రైట్, అంటే ఇప్పుడు ఒక పేషెంట్ ఒక సమస్యతో వచ్చినప్పుడు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్సే హోమియోలో క్యూర్ అవుతాయా? ఒకవేళ సర్జరీ అవసరమైనా కూడా లేకుండా క్యూర్ చేసే పద్ధతి హోమియోలో ఉందంటారా? అదే, సో నాన్ సర్జికల్ అనేది ఒక ఎక్స్టెంట్ వరకు ఉంటుంది. ఇప్పుడు కిడ్నీ సైజ్ మనకి యూరిటర్స్ కంటే సైజ్ ఎక్కువగా ఉంది, సో అది పాస్ అయ్యి వచ్చే ఛాన్స్ లేదు. బట్ అక్కడ బ్లాకేజ్ క్రియేట్ చేసి అక్కడ హైడ్రోనెఫ్రోసిస్ క్రియేట్ చేస్తుంది. సో అలాంటి కేసెస్ లో సర్జరీ ఇంపార్టెంట్. బట్ అదే స్టోన్ విత్ ఇన్ సర్టన్ ఎంఎం ఉంది, పాస్ అయ్యేలాగా ఉంది, అది కూడా సర్జరీ వాళ్ళు అడ్వైస్ చేసినప్పటికీ డెఫినెట్ గా సర్జరీ లేకుండా తగ్గుతుందని గ్యారంటీ ఇవ్వగలను. రైట్, సో మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఎప్పుడు వీడియో స్టార్ట్ చేయాలనుకున్నారు? అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి? చాలా చాలా చూడ్డానికి ఏదో షార్ట్ రీల్ చూసినట్టే ఉంటది, కానీ దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ మీరు పాస్ చేస్తున్నారు ఎవ్రీడే, లాట్ ఆఫ్ వీడియోస్. సో ఎందుకు అనిపించింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో స్టార్ట్ చేసాము. ఎవరు ఇచ్చారు ఈ అడ్వైస్ మీకు? బ్రదర్. ఓకే, తను కూడా అంటే కంటెంట్ క్రియేటరే. సో తను ఆల్రెడీ స్టార్ట్ చేసి 6 months అయింది.
సో మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు? దాని ఇన్స్పిరేషన్ కూడా మన ఇంట్లోనే అనమాట. ఇంట్లో ఎలాగ మన పేరెంట్స్ ఏదైనా చెప్తే, నాకు యూట్యూబ్ వాట్సాప్ లో వచ్చింది వీడియో, ఇలా ఏదో తింటే మంచిదట, ఆర్ ఇది తింటే అసలు మంచిది కాదట, ఇది తింటే క్యాన్సర్ వస్తుందట, ఈయన ఎవరో చెప్తున్నారు అని చెప్పి మనకు ఆ వీడియో చూపిస్తారు. అయితే అప్పుడు ఏమర్థమైందంటే, మన వీడియో కూడా ఇలాంటి ఎవరైనా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ లోకి వెళ్ళి మనం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అలా కూడా వింటారనమాట. సో మన పేరెంట్స్ ఎలా అయితే ఇంకొకళ్ళు ఎవరో చెప్తే వింటున్నారో, మనం కూడా అలా చేస్తేనే మన ఇంట్లో వాళ్ళైనా వింటారు. సో అదనమాట ఇన్స్పిరేషన్. అందుకే చిన్న చిన్నవైనా కూడా, అంటే ఇప్పుడు తెలియకుండా చేసే మిస్టేక్స్ కానీ, ఇంట్లో అయినా కూడా మనం ఫుడ్ ప్రపోర్షన్స్ కానీ, అలాంటివన్నీ మనకు తెలియకుండా చేసే మిస్టేక్స్ నే ఇలా చేయకండి అని చెప్పడమే అలా స్టార్ట్ అయింది అనమాట. ఓకే, రైట్. అంటే ఫస్ట్ వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు మీకు వచ్చిన రెస్పాన్స్, ఇప్పుడు ఒక 1 year తర్వాత వస్తున్న రెస్పాన్స్, డిఫరెన్సియేషన్ ఏంటి? చాలా, అంటే అప్పుడు ఇనిషియలీ ఫస్ట్ 10,000 ఫాలోవర్స్ రావడానికి ఆల్మోస్ట్ మోర్ దాన్ 7 months పట్టింది. లాస్ట్ ఈ ఫ్యూ మంత్స్ లోనే ఆల్మోస్ట్ ఇంకొక 125K వరకు వచ్చేసారు. సో ఫస్ట్ లో ఇనిషియలీ అంటే ఎక్కువ డిఎమ్స్ లేకుండా పర్సనల్ టచ్ బాగుండేది పేషెంట్స్, డైరెక్ట్ గా ఎక్కువ మంది ఫాలోవర్స్ తో ఇంటరాక్షన్ అలా ఉండేది. అప్పుడు కంటే కూడా ఇప్పుడు యాజ్ సచ్ ఫాలోవర్స్ పెరుగుతున్న కొద్ది నెగటివిటీ అయితే డెఫినెట్ గా పెరుగుతుంది. సో అంటే ఇప్పుడు డెఫినెట్లీ నేను ఒక స్ట్రాంగ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కి అగేన్స్ట్ గా కూర్చున్నాను. నీకు అవసరం లేదు ఇవన్నీ, నేను అదంతా సర్జరీ అవసరం లేకుండా ట్రీట్ చేస్తాను. సో డెఫినెట్లీ చాలా బ్యాక్లాష్ అయితే ఉంది, బట్ అలా స్ట్రాంగ్ గా సస్టైన్ అవుతున్నాం. బట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెంబర్ కదా మీరు కూడా, హోమియోకి సంబంధించి. బట్ అలోపతికి సంబంధించిన చాలా మంది డాక్టర్స్ అంటే మీలాగే అలోపతిని సపోర్ట్ చేస్తూ కూడా వీడియోస్ పెడుతూ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో. వాళ్ళకి మీకు ఎక్కడ క్లాష్ అవ్వట్లేదా? అంటే మీ ట్రీట్మెంట్స్ ని వాళ్ళు కౌంటర్ చేస్తూ వీడియోస్ చేయటము, ప్రశ్నించటము, ఈ కైండ్ ఆఫ్ క్లమ్జీనెస్ ఎప్పుడు ఎదురు కాలేదు? వచ్చింది. అదే అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లల్లో ఎడెనాయిడ్స్ అండ్ టాన్సిలైటిస్ కి సర్జరీ అవసరం లేదు అని చెప్తున్న దాని మీద హ్యూజ్ బ్యాక్లాష్ అనమాట. మీరు పిల్లలకి అంత కాంప్లికేషన్ వస్తే అలా ఎలాగా సర్జరీ అవసరం లేదని చెప్తారు అని. బట్ డెఫినెట్ గా సర్జరీ లేకుండా నేను తగ్గించిన కేసెస్ చాలా ఉన్నాయి పిల్లల్లో, సేఫ్ గా ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా. సో మీరు ఎవిడెన్స్ చూపించండి అంటే చూపించాను నేను ఎవిడెన్స్ కూడా, బిఫోర్ అండ్ ఆఫ్టర్ కిడ్స్ ఇది. సో అలాగా ఐఎమ్ రెడీ విత్ మై ఎవిడెన్స్. సో నేను ఏది చేస్తే ఎవిడెన్స్ బేస్డ్ చేస్తున్నాను. సో ఐ హావ్ నో ఫియర్. ఓకే, మీ ఏజ్ ఎంత శ్వేత గారు తెలుసుకోవచ్చా? నేను 26. అసలు ఒక్క పింపుల్ కూడా లేదు మీ ఫేస్ పైన. హౌ ఇట్ పాసిబుల్? అంటే చిన్నప్పటి నుంచి మీ స్కిన్ టోన్ అలానే ఉండిందా, లేదంటే మీరు మీ లైఫ్ స్టైల్ కారణమా, మీ ఫుడ్ కారణమా, ఏంటి రీజన్? డెఫినెట్లీ అంటే ఉండేది టీనేజ్ ఇయర్స్ తర్వాత 20s లో విత్ హార్మోనల్ చేంజెస్ అండ్ ఆ టైంలో కాలేజ్ జంక్ ఉంటుంది, చాలా ఉంది. బట్ వన్స్ ఐ మూవ్డ్, అంటే ఏది తినాలి, ఏ టైంలో తినాలి, ఏం చేస్తే మన స్కిన్ అండ్ గట్ హెల్దీగా ఉంటుంది అని తెలుసుకున్న తర్వాత నుంచి థ్యాంక్ఫుల్లీ ఆల్ మై మెడికల్ రిపోర్ట్స్, అంటే నా బ్లడ్ రిపోర్ట్స్ చాలా క్లియర్ గా ఉంటాయి. అండ్ యాజ్ యూ కెన్ సీ స్కిన్ మీద డెఫినెట్లీ మన గట్ లో ఏది ఉంటుందో ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ అవర్ స్కిన్. సో ఎప్పుడైతే గట్ హెల్త్ ఫోకస్డ్ గా ఉంటామో డెఫినెట్లీ మీ హెల్త్ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. గట్ హెల్త్ ని ఎలా హెల్దీగా పెట్టుకోవాలి అంటే వాట్ ఈస్ యువర్ సజెషన్ టు జనరేషన్, యంగ్ జనరేషన్? సో గట్ హెల్త్ అంటే మెయిన్లీ గట్ లో ఉండే గుడ్ బ్యాక్టీరియాని మనం ఫీడ్ చేయాలి. వాటికి 3 best ఫ్రెండ్స్: ఫైబర్, అంటే ఫైబర్ వచ్చేసి మన ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఫర్మెంటెడ్ ఫుడ్స్ అండ్ అబ్సల్యూట్లీ అవాయిడింగ్ రిఫైన్డ్ ఫుడ్స్. సో ఎంత ఫ్రెష్ ప్రొడ్యూస్ ఇస్తే మన గట్ బ్యాక్టీరియా అంత ఎక్కువ గ్రో అవుతుంది. సో మన గట్ బ్యాక్టీరియా ఎంత హెల్దీగా ఉంటే మన స్కిన్ అంత హెల్దీగా ఉంటుంది. మన మెయిన్లీ మన మూడ్ ని కంట్రోల్ చేసే సెరోటోనిన్ అనే మన హ్యాపీ హార్మోన్ అంతా కూడా మన గట్ నుంచి వస్తుంది. సో మన గట్ ఎంత హ్యాపీగా ఉంటే మనం అంత హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా టెన్షన్ వస్తే మనకి వెంటనే పొట్టలో ఇలా ఒక ఫీలింగ్ వస్తుంది, బటర్ఫ్లైస్ అంటాం. ఆ నర్వస్నెస్ అంతా మన గట్ ఫీలింగ్. సో గట్ కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ గట్ బ్యాక్టీరియా. దీంట్లో అడ్రస్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాంటీబయాటిక్స్. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు వెన్ నెససరీ, బట్ ఇప్పుడు మనకి ఓవర్ ద కౌంటర్ అంటే మనకి నియర్ బై మెడికల్ షాప్స్ లో అంత ఈజీగా దొరికేయడం వల్ల బాగా వేసేసుకుంటారు. జలుబు వచ్చిన ఈ చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా వేసేసుకోవడం వల్ల ఆ యాంటీబయాటిక్ కి గుడ్ బ్యాక్టీరియా ఇది, బ్యాడ్ బ్యాక్టీరియా ఇది అని తేడా తెలియదు. సో మన గట్ లో ఉండే గుడ్ బ్యాక్టీరియాని కూడా పోగొట్టేస్తుంది అది. ఒక్కసారి మీ గట్ బ్యాక్టీరియా పోయిందంటే రీజనరేట్ అవ్వడానికి 6 months పడుతుంది. ఈ 6 months లో మళ్ళీ ఎప్పుడో అప్పుడు వాడే ఉంటారు. సో గట్ బ్యాక్టీరియా పోవడం వల్లనే స్కిన్ ఇన్ఫ్లమేషన్స్, ఇప్పుడు మనకు వచ్చే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అన్నిటికీ కూడా గట్ బ్యాక్టీరియా లింక్డ్ అని లేటెస్ట్ రీసెర్చ్ కూడా వస్తుంది. సో కీప్ యువర్ గట్ హెల్దీ,
అది చెప్పాలనుకున్నది. రైట్. ఇందాక మీరు అన్నారు యాంటీబయాటిక్స్ డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు. అసలు ప్రతి వైరల్ ఫీవర్కి లేదంటే కొన్ని రోజులుగా సస్టైన్ అయ్యే కోల్డ్, కాఫ్స్, ఫీవర్స్కి యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటారు. అవి ఎంతవరకు సేఫ్, ఎంతవరకు వాడాలి? అది కోర్సు 5 days అంటారు, 1 week అంటారు, వాడుతూనే ఉండాలా? అవి లేకుండా ఆల్టర్నేటివ్ ఏం లేదంటారా? మీ హోమియోకి సంబంధించి దీనికి ప్యారలల్గా ఏముంటుంది? సో ఇందులో ఏంటంటే మెయిన్లీ వైరల్ ఫీవర్స్కి యాంటీబయాటిక్స్ ఇస్తే వేస్ట్. యాంటీబయాటిక్స్ ఓన్లీ బ్యాక్టీరియా మీద వర్క్ చేస్తాయి. సో మనం ఏదైనా వైరల్ ఫీవర్కి యాంటీబయాటిక్ వేసుకోవడం వేస్ట్. సో అది డాక్టర్స్ కూడా ఇవ్వరు. అండ్ వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వేసుకునే జనరల్ పబ్లిక్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వేసుకుంటున్నారు. ఏ డాక్టర్ అవసరం లేకుండా అయితే ఇవ్వరు. బట్ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ డెఫినెట్లీ ఉంది. ఇదే టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యా ఏది ఉన్నా కూడా మీరు అదే హోమియో ఒక్కసారి ట్రై చేసి చూడండి. యాంటీబయాటిక్స్ వేసుకున్న తర్వాత మీకు ఆ వీక్నెస్ 10 to 15 days ఉంటుంది. ఓకే. మీరే ఒకవేళ మీరు సిక్ అయి ఉంటే యాంటీబయాటిక్స్ యూజ్ చేసిన తర్వాత మీరే అబ్జర్వ్ చేసి ఉంటారు. 1 week తర్వాత కూడా నీరసంగానే ఉంటుంది. బట్ హోమియో మీరు ఆ వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు యూజ్ చేస్తే విత్ ఇన్ 3 months ఆ వైరల్ ఫీవర్ ఎండ్ అయిపోగానే 4th day మీకు అబ్సల్యూట్లీ నార్మల్ గా లేచి కూర్చుంటారు. సో ఆ ఎనర్జీ డ్రైన్ అయిపోవడం కానీ అదంతా ఉండదు. చాలా మంచి రికవరీ ఉంటుంది హోమియోతో. ఓకే. మన పెద్దవాళ్ళు అంటే లైక్ పూర్వకాలంలో పెద్ద మనుషులు కూడా కామన్గా జనరల్ టాక్స్లో ఇళ్లలో ఉన్నవాళ్ళు యాంటీబయాటిక్స్ వాడటం ఒకవైతే, అలోపతి మెడికేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎక్కువగా వాడొద్దు, ఈ హోమియో ఆయుర్వేదిక్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనేది పదే పదే ఒక మాట మాట్లాడేవాళ్ళు. వాళ్ళు ఎందుకు అలోపతిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారు? వీటికి ఎందుకు ఉండవు? అంటే వాటి పనితీరు వల్ల మిగతా ఆర్గాన్స్ పైన ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి? సో అది దాని మీదే రాసి ఉంటుంది. అంటే దీని ఓవర్ డోస్ వల్ల కిడ్నీ డ్యామేజ్, లివర్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి దాని మీద రాసి ఉంటుంది. బికాస్ అవి హై డోసెస్ లో వేసినప్పుడు డెఫినెట్లీ అది హెపటోటాక్సిక్ అవ్వచ్చు, లేదా మనకి కిడ్నీస్ మీదనే ఎఫెక్ట్ ఇవ్వచ్చు. బట్ హోమియో మెడిసిన్స్ అలా వర్క్ చేయవు. అంటే అందులో ఎలాంటి మెటీరియల్ డోస్ లేదు. సో మెటీరియల్ డోస్ లేకపోవడం వల్ల దానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బట్ ఆయుర్వేదం మెడిసిన్స్ ఏంటి అని అంటే కొంచెం క్రూడ్ ఎలిమెంట్స్ ఉంటాయి అందులో. అంటే డైరెక్ట్ మొక్క నుంచి వచ్చే పౌడర్స్ యూజ్ చేయడం వల్ల వాటిలో కొన్ని హెవీ మెటల్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ హెవీ మెటల్స్ కొద్దిగా లివర్ కి ఎఫెక్ట్ చేస్తాయి అనే ఛాన్సెస్ ఉంది. బట్ హోమియోలో అయితే మేము అల్ట్రా ప్రాసెస్ అంటే దాన్ని ఆల్కహాల్లో పెట్టి దాన్ని చాలా ప్రాసెస్ చేస్తాం కాబట్టి మెటీరియల్ డోస్ చాలా తక్కువ ఉండడం వల్ల అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనేది అయితే ఉండదు. శ్వేత గారు, ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు లైక్ బీపీ, షుగర్, థైరాయిడ్, నేను థైరాయిడ్ పేషెంట్, చాలా ఇయర్స్గా సఫర్ అవుతూ ఉన్నాను. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్, కంప్లీట్గా క్యూర్ అయిపోయే సిచ్యువేషన్ ఉంటుందా హోమియోకి, అంత పవర్ ఉంటుందా అని చెప్పి. ఈ ఇష్యూస్కి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? నిజంగానే పూర్తిగా క్యూర్ అయిపోయే సిచ్యువేషన్ ఉందంటారా ట్రీట్మెంట్ వల్ల? డెఫినెట్గా ఉంది. అంటే ఇప్పుడు బీపీ, థైరాయిడ్, షుగర్ ఆర్ డయాబెటీస్ ఏది ఉన్నా కూడా ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్. సో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ మెయిన్ ఆ కౌన్సిలింగ్ ఇచ్చి మిగతా 20%, 80% ఎప్పుడైనా డైట్ అండ్ లైఫ్ స్టైల్ మీదనే ఉంటాయి డిపెండ్ అయ్యి. ఆ ఎక్స్ట్రా 20% ఏదైతే ఉందో అది డెఫినెట్గా హోమియో వర్క్ చేస్తుంది. కాకపోతే ఏం ప్రాబ్లం అంటే అగైన్ నేను మీకు ఇందాక చెప్పినట్టు 10 years తర్వాత వస్తే నేను ఏం చేయలేను. ఎందుకంటే అప్పటికి బాడీ మీ మెడిసిన్స్ తోనే డిపెండ్ అయ్యి రన్ అవ్వడం అలవాటు చేసేసుకుంటుంది. సో దాన్ని మళ్ళీ సెల్ఫ్ అంటే మళ్ళీ వర్క్ చేసేలా చేయడం అనేది చాలా కష్టం. బట్ ఇప్పుడే డిటెక్ట్ అయింది డయాబెటీస్, ఇప్పుడే బీపీ స్టార్ట్ అయింది, ఆర్ ఇప్పుడే ఆ థైరాయిడ్, పీసీఓడి ఏజ్ ఉన్నా కూడా జస్ట్ ఇప్పుడే ఈ ఫ్యూ మంత్స్లో స్టార్ట్ అయింది. ఇప్పుడే కనుక మీరు హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటే విత్ ఇన్ 6 months డెఫినెట్గా రివర్స్ చేయొచ్చు. ఓకే, రైట్. చాలా మందికి అలోపతి మెడిసిన్స్ నాకు పడవు, నాకు హోమియో అలవాటు అయిపోయింది, నాకు ఇవి వేసుకుంటే రియాక్షన్ వస్తుంది, అవి నిజమే అంటారా? నిజమే. అంటే ఇప్పుడు కామన్ వచ్చేది ఏంటంటే గ్యాస్, యాసిడిటీ, హార్ట్ బర్న్, ఇవన్నీ కామన్ సైడ్ ఎఫెక్ట్స్. హెడ్ ఏక్స్ వస్తుంటాయి కొంతమందికి, సో అవి కామన్ సైడ్ ఎఫెక్ట్స్. సో అలాంటివి లేకుండా అయితే, ఎందుకంటే ఇందాక నేను మీకు చెప్పినట్టు అలాంటి వాటికి అవసరం లేదు. అంటే ఇప్పుడు కొన్ని నీ పెయిన్స్ ఉన్నాయి ఆర్ ఎనీ చిన్న వాటికి ఈజీగా హోమియోకి షిఫ్ట్ అవ్వచ్చు. ఆ మందులు వేసుకుంటూ మళ్ళీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ కి మళ్ళీ మందులు వేసుకోవాలి, గ్యాస్ రాకుండా ఒకటి వేసుకోవాలి, మళ్ళీ దాన్ని కౌంటరాక్ట్ చేయడానికి ఇంకొకటి వేసుకోవాలి, మల్టీవిటమిన్స్ వేసుకోవాలి. ఇన్నిటి బదులు సేఫ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఉంది కదా, చక్కగా మీ ఆస్టియోఆర్థరైటిస్ అవ్వచ్చు, మోకాలు నొప్పులు అయినా కూడా
హాయిగా హోమియో మెడిసిన్స్ తో తగ్గించుకోవచ్చు. రైట్. చాలా మంది యంగ్స్టర్స్ ఇబ్బంది పడేది టీనేజ్ వచ్చిన తర్వాత, ఇంటర్ స్టార్ట్ అయిన తర్వాత అమ్మాయిలు ఎస్పెషల్లీ రోజు అద్దంలో చూసుకుంటారు, పింపుల్స్ వచ్చాయి ఎలా తగ్గించుకోవాలని బాధపడుతూ ఉంటారు. సో నాకు రీసెంట్గా మీరు చేసిన వీడియో ఒకటి పింపుల్స్ గురించి మాట్లాడారు, పిల్లోస్ దానికి రీజన్ అని చెప్పి చాలా చాలా షాకింగ్గా అనిపించింది. ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే అన్ని కేర్ తీసుకుంటారు, అంటే వాళ్ళు ఇప్పుడు యాజ్ యూ నో యూట్యూబ్ లో అన్ని రకాల ఇన్ఫ్లుయెన్సర్స్ మీ స్కిన్ బాగాలంటే ఈ ప్రోడక్ట్స్ వాడండి, ఇవి తింటే తగ్గుతుంది, ఇవన్నీ చేస్తారు. బట్ బేసిక్ హైజీన్ అనేది మిస్ అయిపోతారు అనమాట. ఇది మన పిల్లోనా రీజన్ అని చెప్పి అది ఇక్కడే రీజన్ ఉంది అని కూడా ఫైండ్ అవుట్ చేయలేరు. బట్ ఎందుకు రీజన్ అంటే మనం రోజు అదే పిల్లో కేసు మీద పడుకుంటే మన స్వెట్ దాని మీద కలెక్ట్ అవుతుంది, కొద్దిగా సలైవా కలెక్ట్ అవుతుంది పడుకున్నప్పుడు, దాని మీద బ్యాక్టీరియా గ్రో అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డే మనం వెళ్ళి మళ్ళీ మన స్కిన్ అదే పిల్లో కవర్ మీద పెడితే ఆ బ్యాక్టీరియా అంతా మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుంది స్కిన్ మీదకి. సో డెఫినెట్లీ పింపుల్స్ వస్తాయి కదా. సో అదొక చిన్నది, ఇన్ని ట్రై చేసి ఉంటారు పాపం, బట్ ఈ చిన్న హ్యాక్ తో డెఫినెట్ గా వర్క్ అవుతుంది. మామూలుగా ప్రతి ఇంట్లో ఒక 4 days or 5 days కి అట్లీస్ట్ 1 week కి చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఆ చేంజింగ్ అనేది ఇంకా ఫ్రీక్వెంట్ గా జరిగితే బెటర్ అంటారా టీనేజర్స్ కి? బెటర్. ఆల్టర్నేట్ డే అంటే పిల్లో కవర్ అట్లీస్ట్ చేంజ్ చేసుకునే ఆప్షన్ లేకపోతే అట్లీస్ట్ పైన ఏదైనా కాటన్ లేదా హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళు సిల్క్ వేసుకుంటే ఇంకా బెటర్. సిల్క్ క్లాత్ ఏంటంటే హెయిర్ కి ఫ్రిజినెస్ కానీ బ్రేకేజ్ కానీ చేయకుండా ఉంటుంది. సో సాటిన్ సిల్క్ పిల్లో కేసెస్ యూజ్ చేస్తే హెయిర్ ఫాల్ కి కూడా హెల్ప్ అవుతుంది. బోనస్ టిప్. ఓకే. సో ఈ మధ్య కాలంలో మీరు ఫ్రీక్వెంట్ గా వీడియోస్ చేస్తూ ఉన్నారు కదా, మీరు ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్న ఇష్యూస్ ఏం గుర్తించారు యంగ్ జనరేషన్? పీసీఓడి అండి, అన్డౌటెడ్లీ పీసీఓడి. అసలు ఆ పీసీఓడికి ఉన్న రెస్పాన్స్ ఐ థింక్ నేను more than 2 months అయిన వీడియో పెట్టి ఇవాళకి నాకు more than 200 DMs ఓన్లీ పీసీఓడి మీద వస్తాయి. ఓ మై గాడ్. చాలా అంటే పాండమిక్ కోవిడ్ కాదు ఇదే అనిపిస్తుంది, పీసీఓడి అసలు ఇంత ర్యాంపెంట్ గా ఉంది అని. అగైన్ అన్ని లైఫ్ స్టైల్ వల్లనే వచ్చేది. సో పీసీఓడి ఒక 25 years అమ్మాయికి ఇప్పుడు వచ్చింది అంటే, బట్ అది స్టార్ట్ అయింది వాళ్ళ 12th or 13th year అనేది అర్థం చేసుకోవాలి. ఓకే, 10 years ట్రావెలింగ్ లోనే ఉంటుంది. ఎస్. ఓకే. బట్ అది అంటే గ్రాడ్యువల్ గా వెయిట్ గెయిన్ అవుతూ వచ్చింది, ఆర్ ఆ టైంలో జంక్ తింటూ, ఆ టైంలో ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు. సో ఈ 10 years మనం మన బాడీని పెట్టిన సఫరింగ్ కి రిజల్ట్ ఇది. సో టీనేజ్ అమ్మాయిలు, స్కూల్ గోయింగ్ కిడ్స్ కి 12-13 years లో ఎలాంటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ లేకుండా ఫిజికల్ యాక్టివిటీ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా గనుక ఉంటే పీసీఓడి అసలు వచ్చే ఛాన్సే లేదు. బట్ మనం 25 years తర్వాత పీసీఓడి వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యి చేంజెస్ చేసుకుంటున్నాం. అదే హెల్దీ లైఫ్ స్టైల్ ఒక టీనేజ్ అమ్మాయికి 13 నుంచే స్టార్ట్ చేస్తే ఎంత బెనిఫిషియల్. అసలు ఎందుకు వస్తుందంటారు పీసీఓడి? అది ఏమైనా హెరిడిటరీ ఇష్యూసా లేదంటే లైఫ్ స్టైల్ కారణమా? ఇప్పుడు మన జనరేషన్, మన పేరెంట్స్ పెంచిన విధానం చూస్తే పెద్దగా మరీ అల్ట్రా ఫాస్టెస్ట్ లైఫ్ స్టైల్ అయితే కాదు. ఎలా చూడాలి దాన్ని? ఇప్పుడు అంటే అన్ని అట్ ద టచ్ ఆఫ్ ఆ బటన్ ఉండడం వల్ల. సో మనకు అప్పుడు అన్ని లేవు. అంటే మనం మహా అయితే 15 days కి ఒకసారి ఏదో ఇలా బయట తినేసరా అని చెప్పి, అది కూడా ఒక పఫ్ చిన్న మహా అయితే అంతే తినేవాళ్ళం. ఇప్పుడు ఎంత యాక్సెసిబిలిటీ, అన్ని దగ్గరలోనే, స్కూల్ కాలేజెస్ ఎదురుగానే ఎంత పెద్ద బేకరీస్, పిజ్జాస్, బర్గర్ జాయింట్స్ ఇన్ని ఎదురుగా కనిపిస్తున్నప్పుడు జనరలీ ఫ్రెండ్స్ తో మూవ్ అవుతారు, వెళ్తూ ఉంటారు. క్యాలరీ లిమిట్ కంటే ఓవర్ గా ఈజీగా తెలియకుండా తినేస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు ఒక స్కూల్ గోయింగ్ అమ్మాయికి అరౌండ్ 1200 to 1500 calories కావాలి అంటే ఒక పిజ్జాలోనే 1200 calories ఉంటుంది. సో తను రోజు మొత్తం తినాల్సింది ఒక మీల్ లో తినేస్తుంది. ఓవర్ టైం చూడండి ఎంత క్యాలరీ బిల్డప్ అవుతుంది. సో ఇలా ఎక్కువ క్యాలరీస్ తినడం వల్ల మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్సే షుగర్, థైరాయిడ్, బీపీ అన్నిటికీ కారణం అదొక్కటే. ఓకే, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ జనరేషన్ ఇప్పుడైనా కూడా, ఇప్పుడు స్కూల్ గోయింగ్ గర్ల్స్ అయినా కూడా ఇప్పుడు వాళ్ళ హెల్త్ ని వాళ్ళ చేతిలో తీసుకుని కంపల్సరీ 1 hour ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, అది వాళ్ళకి ఏదైనా స్కిప్పింగ్, సైక్లింగ్, జాగింగ్, స్విమ్మింగ్, ఏది డాన్సింగ్ అయినా కూడా 1 hour వాళ్ళకంటూ ఖచ్చితంగా టైం కేటాయించాలి. ఓకే. సో మీ దగ్గరికి ఎక్కువగా వచ్చిన పేషెంట్స్ పీసీఓడి సమస్య అంటున్నారు, అంటే పెళ్లి కాని వాళ్ళే ఎక్కువగా కనిపించారా? ఆఫ్టర్ మ్యారేజ్ కపుల్ ఎక్కువగా మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉన్నారా? ఈ ఇష్యూలో ఏది గుర్తించారు? రెండు. బిఫోర్ మ్యారేజ్ అంటే డెఫినెట్లీ ఇరెగ్యులర్ పీరియడ్స్ స్కిప్ అవుతున్నాయి, ఆర్ పీరియడ్స్ మధ్యలో స్పాటింగ్ ఉంది, ఇలా ఉంటాయి.
పోస్ట్ మ్యారేజ్ డెఫినెట్లీ ఇన్ఫర్టిలిటీ, ఎందుకంటే సైకిల్స్ రెగ్యులర్ గా లేకపోతే డెఫినెట్లీ కన్సీవ్ అవ్వలేరు. సో ఇలా 2 స్పెక్ట్రమ్స్ లో చూస్తాము. సో అందరికి ఒకటే సొల్యూషన్, క్యాలరీ ఇంటేక్ తగ్గించాలి, ఫిజికల్ యాక్టివిటీ పెంచి మీ హార్మోన్స్ ని అండర్ కంట్రోల్ తీసుకురావాలి. సో అది బట్ ఇప్పుడు డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మీకు ఇంకో 1 year పట్టొచ్చు. బట్ ఇప్పుడు హోమియో ట్రీట్మెంట్ మీరు స్టార్ట్ చేస్తే అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ 6 months to 1 year లోపల నేను ఖచ్చితంగా రివర్స్ చేస్తాను కండిషన్. ఓకే, రైట్. సో పీసీఓడి అనేది కామన్ గా అది చివరికి ఎంతవరకు IVF ట్రీట్మెంట్స్ వరకు వెళ్తుంది. ఈ అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 12-13 years మదర్స్ తీసుకోవాల్సిన కేరింగ్ ఏంటి ఆ పిల్లల పైన, ఆ పిల్లలు ఉండాల్సిన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి దానికి యాజ్ ఏ హోమియో డాక్టర్ గా? సో అమ్మాయిలు అబ్బాయిలు అని లేకుండా డెఫినెట్ గా న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ మీట్ అయ్యే ఫుడ్ తినాలి. జంక్ వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. మంత్లీ వన్స్, అది అసాధ్యం అంటారు బట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం మనం. సో ఇప్పుడు చూసిన ఈ జనరేషన్ ని చూసైనా రియలైజ్ అవ్వకపోతే మళ్ళీ మనం ఇంకొక జనరేషన్ ఆఫ్ పీసీఓడిని మనమే క్రియేట్ చేస్తున్నట్టు. సో పెద్దగా ఏం చేయక్కర్లే, ముందు మన పేరెంట్స్ ఎలా ఉన్నారు ఆర్ అట్లీస్ట్ మన జనరేషన్ వరకు ఎలా ఉన్నారు అలా మళ్ళీ షిఫ్ట్ అవుతే చాలు. ఓకే, మంత్లీ వన్స్ తినొచ్చు, ఎందుకంటే ప్రతి వాళ్ళకి బయటికి వెళ్ళాలని ఉంటుంది. మంత్లీ వన్స్ తినడం ఓకే. ఇంటికి ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, ఇంటికి ఎనీ కైండ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్, బిస్కెట్స్, కేక్స్, కుకీస్, చిప్స్ ఇలాంటివి ఏవి అసలు ఇంట్లోకి తీసుకురాకూడదు. హెల్దీ స్నాక్స్ కి షిఫ్ట్ అవ్వాలి. మనకి రోస్టెడ్ మఖానా అవ్వచ్చు, పాప్కార్న్, ఖాక్రా, ఫ్రూట్స్ బెస్ట్, సీడ్ మిక్స్, మనకి పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ వీటితో రోస్ట్ చేసి లడ్డు లాగా చేసుకోవచ్చు. ఆర్ మనం చిన్నప్పుడు అంతా తిన్న నువ్వుల లడ్డు, పల్లీల లడ్డు, ఇవన్నీ మురమురాల లడ్డు ఇన్ని చేసి పెట్టేవాళ్ళు మనకి. అవన్నీ మళ్ళీ బ్యాక్ టు మన రొటీన్ కి తీసుకురావడమే అంతే. జస్ట్ ఆ జంక్ అవాయిడ్ చేసి, ఇంతకు ముందు స్కూల్స్ కి నడుచుకుంటూ వెళ్లే వాళ్ళం మనం, సైకిల్స్ తొక్కే వాళ్ళం బాగా. బయట అసలు ఇంట్లో తిడుతున్నా కూడా బయట ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు అసలు వాళ్ళకి బయటకు వెళ్లే టైమే లేదు. సో 1 hour లో ఆడుకోవాలి, ఖచ్చితంగా ఆడుకోవాలి, బాగా ఆడుకోవాలి, బాగా పడుకోవాలి, మంచి ఫుడ్ తినాలి. ఓకే, రైట్. సో ఫుడ్ అడల్ట్రేషన్ కి సంబంధించి ఒక వీడియో పెట్టారు, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అంటే మనం తినే ఫుడ్ గురించి చాలా మంది డబ్బాలో కారం, ఉప్పు కూరలకి చేసేటప్పుడు వేసేస్తూ ఉంటారు. బట్ వాటికి సంబంధించి కూడా అంత అవేర్గా ఉండాలా అనేది ఆ వీడియో చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఉంటారు. వాట్ అబౌట్ దట్ ఫుడ్ అలటరేషన్ ఏంటి, అసలు ఇంట్లో మహిళలు వాటి పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి? అసలు నాకు అది చూస్తేనే చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. ఏ డాక్టర్ కూడా అలాంటి వీడియోస్ చేయలేదు. అంటే నేను 3 categories లో చేస్తాను అనమాట వీడియోస్. ఒకటి ఏంటంటే హోమియో ట్రీట్మెంట్స్ దేనికి అవైలబుల్ అని, ఇంకొకటి ఏంటంటే జనరల్ అవేర్నెస్, ఏదైనా ఇప్పుడు నేను కొత్త టాపిక్ ఏదైనా చెప్పాలి ఇప్పటికి తెలియదు అదొకటి, అండ్ హెల్త్ మిత్స్ ని బస్ట్ చేస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు ఒకటి నకిల్ క్రాకింగ్, అంటే మనం వేళ్ళు విరిస్తే ఆర్థరైటిస్ వస్తుందా, అలాంటి మిత్స్ ఏమైనా ఉంటే అవి బస్టింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో అలా పార్ట్ లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే చాలా మంది ఇప్పటికీ లూజ్ లో కొంటూ ఉంటారు అన్ని గ్రాసరీస్. మనకి ప్యాకేజ్ వచ్చినప్పుడు దాని మీద FSSAI ఉంటుంది, సో మనం అది చూసి తీసుకుంటాం. బట్ లూజ్ లో కొనే వాళ్ళు ఎలాగా వాళ్ళకి దొరికే ప్రోడక్ట్ ప్యూరా కాదా అని తెలుసుకోవచ్చు. సో అందుకని వాళ్ళని అవాయిడ్ చేయమని చెప్పలేము మనం, బికాస్ వాళ్ళకి ఉన్న ఏరియాని బట్టి, వాళ్ళ అవైలబిలిటీని బట్టి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా డెఫినెట్లీ. సో అలా ఉన్నప్పుడు అట్లీస్ట్ మీకు దొరికేది కల్తీయా కాదా మీరు ఇంట్లోనే టెస్ట్ చేసుకోండి. లేదు మీరు ఇప్పుడు ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేసుకోండి అంటే కష్టం. ఇది ఒక సింపుల్ టెస్ట్, అది కూడా నేను చెప్పింది కాదు, FSSAI వెబ్సైట్ లో వాళ్ళు ఇచ్చిన ఇదే అది. బట్ నేను మోర్ ప్రెజెంటబుల్ గా, అంటే మన ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలాగా పెట్టాను ఆ వీడియో. దానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? కింద మీరు వీడియోస్ కి కమెంట్స్ చదువుతూ ఉంటారు? ప్రతి కమెంట్ చదువుతాను, ప్రతి కమెంట్ కి రిప్లై ఇస్తాను. అవునా, వెరీ నైస్. సో ఇప్పటి వరకు మీ ట్రీట్మెంట్స్ పైన మీకు వచ్చిన కమెంట్స్ యొక్క లైక్ ఫ్లో ఎలా ఉంది, రియాక్షన్స్ ఏంటి? డెఫినెట్ గా అంటే ఇప్పుడు ఒక 10% ఎలా ఉంటుంది, బట్ సో ఫార్ 90% అయితే నాకు మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్, అసలు అమేజింగ్ రెస్పాన్స్. అసలు పిల్లల పేరెంట్స్ అయితే ఆన్ కాల్ లిటరలీ అసలు మా పిల్లల్ని ఇంత యాక్టివ్ గా, అసలు యాంటీబయాటిక్స్ లేకుండా ఇన్ని నెలలు మా పిల్లల్ని చూడలేదు అని ఏడ్చేస్తూ ఉంటారు పేరెంట్స్. అదే హ్యాపీనెస్, ఇంకా అంతకంటే ఏం కావాలి అనిపిస్తుంది. బట్ హోమియో అనేసరికి కొంతమంది హెయిట్ మెసేజెస్, కమెంట్స్, లేదంటే కొంతమంది వల్గర్ గా మెసేజ్ కూడా పెడుతూ ఉంటారు కదా, వాటిని ఎలా తగ్గించుకుంటారు? వాటి బారి నుంచి పడకుండా ఎలా ఉంటారు? హేట్ కమెంట్స్ వస్తాయి, బట్ నేను ప్రతి హేట్ కమెంట్ కి
నేను ఏ వీడియోకైతే ఏ రీసెర్చ్ చేశానో ఆ రీసెర్చ్ ఆర్టికల్ కింద పెడతాను అనమాట. సో నేను ఈ రీసెర్చ్ వల్లనే ఈ ఆర్టికల్ ఈ వీడియో చేశాను అండ్ దీనికి ఇందులో ట్రీట్మెంట్ లేదు అంటున్నారు, బట్ నాకు ఎవిడెన్స్ ఉంది, మీకు కావాలంటే నాకు డిఎం చేయండి, నేను ఎవిడెన్స్ మీకు పెడతాను. సో అలాగా నేను హేట్ వాళ్ళకి కూడా నేను పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతాను అనమాట. హేట్ కి హేట్ ఏం చేయను. సో మేబీ వాళ్ళు తెలుసుకోలేక హేట్ కమెంట్స్ పెట్టారేమో, ఆర్ వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ లేదు, హోమియో ఎంత వండర్ఫుల్ గా వర్క్ చేస్తుందని వాళ్ళు పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చెయ్యక అది పెట్టుంటారు. పర్వాలేదు, మనకైతే తెలుసు కదా. ఓకే, సో డాక్టర్ హోమియో శ్వేత ఒక కొత్త సబ్జెక్ట్ ఏదైనా మా ప్రేక్షకులకి చెప్పాలనుకుంటే, ఏదైనా మిత్ లేదంటే ఏదైనా తెలియని అన్నోన్ సీక్రెట్ ఏదైనా ఇప్పుడు చెప్పగలుగుతారా? అంటే ఎలాంటి దాని మీద? లైక్ ఇప్పుడు మీరు అన్నారు వేళ్ళు విరిస్తే ఆర్థరైటిస్ వస్తుంది, అలాంటి కొన్ని మీకు తెలిసిన విషయాలు ఏవైనా మా ఆడియన్స్ కి. యాక్చువల్లీ నెక్స్ట్ ఇంకొక మిత్ కూడా బస్ చేస్తున్నాం అనమాట. రీసెంట్ గా ఒకటి చేశాను, హెయిర్ డ్రైయర్ వాడితే హెయిర్ ఫాల్ అవుతుందా అని. మనకి ఇంట్లోనే తిడుతూ ఉంటారు హెయిర్ డ్రైయర్ పెట్టుకోక హెయిర్ ఫాల్ అవుతుంది అని. సో ఆ మిత్ అయితే బస్ చేశాను, ఎందుకంటే మనకి ట్రెడిషనలీ టవల్ బాగా కట్టేసుకుని పెట్టుకోవడం అలవాటు, అలా మనం ముడేసుకుని ఉండడం వల్ల అదొక పుల్లింగ్ యాక్షన్ ఇస్తుంది అనమాట. సో వెనక్కి హెయిర్ లాగేసి ఫ్రంట్ హెయిర్ లైన్ వెనక్కి మూవ్ అయిపోతుంది, ట్రాక్షన్ ఎలోపిషియా అంటాం. సో అలాంటిది ఒకటి వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని బదులు లో హీట్ సెట్టింగ్ లో హెయిర్ డ్రైయర్ యూస్ చేస్తే ఇంకా హెయిర్ ఫాల్ అనేది తగ్గించవచ్చు. ఓకే, బట్ హెయిర్ డ్రైయర్ పెట్టడం వల్లనే హెయిర్ ఫాల్ అవుతుంది అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు, అదే మిత్. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే మనం ఏ మాల్కి వెళ్ళినా కూడా చేతులు కడిగిన వెంటనే యూజ్ చేసేది ఏంటి? హ్యాండ్ డ్రైయర్. అవును. సో ఈ హ్యాండ్ డ్రైయర్ నుంచి వచ్చే గాలి ఏదైతే ఉందో దాంట్లో చాలా అమౌంట్ ఆఫ్ ఫీకల్ మెటీరియల్ ఉంటుంది. సో మనం చేతులు ఆడుతున్నాయి అనుకుంటున్నాం, కానీ ఏదైతే వాష్రూమ్ లో ఉండే హ్యాండ్ వాష్ అందరూ ఇప్పుడు చేతులు కడుక్కుంటారు. సో వాళ్ళ చేతుల్లో ఏదో ఫీకల్ మ్యాటర్ ఉండే ఉంటుంది, మన కళ్ళకి కనిపించదు. అది వాళ్ళు అందులో పెట్టినప్పుడు ఈ ఎయిర్ లోంచి ఫీకల్ మ్యాటర్ అంతా కూడా దాని మీద డిపాజిట్ అవుతూ ఉంటుంది హ్యాండ్ డ్రైయర్స్ మీద. సో మీరు ఎప్పుడైతే మళ్ళీ హ్యాండ్స్ డ్రై చేసుకోవడానికి దాని కింద పెడతారో ఆ ఫీకల్ మెటీరియల్ అంతా మీ చేతుల మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. సో తెలియకుండా మీ చేతుల్ని ఇంకా కంటామినేట్ చేసుకుంటున్నారు మీరు. సో ఏదైతే హ్యాండ్స్ డ్రై అవుతాయి అనుకుంటున్నారో ఇంకేదో తెలియని ఒక కొత్త జబ్బు తెచ్చుకున్నట్టే అనమాట. సో మాల్స్ లో వెళ్ళినప్పుడు హ్యాండ్ డ్రై సోప్ యూస్ చేసి చక్కగా టిష్యూస్ తో డ్రై చేసుకుని టిష్యూస్ పడేయండి అంతే. రైట్. ఫ్రీక్వెంట్ గా అమ్మాయిలు ఆయిలీ స్కిన్ అనుకోండి పదే పదే ఫేస్ కడుక్కుంటూనే ఉంటారు, చిన్న పింపుల్ వచ్చేస్తే నాకు ఇంకా ఎక్కువ అయిపోతాయేమో అని చెప్పి రుద్దుతూనే ఉంటారు. అది ఎంతవరకు సేఫ్ అంటారు? అస్సలు సేఫ్ కాదు. మన స్కిన్ నుండి మీరు ఎంత డ్రై చేస్తూ పోతే ఇంకా ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో యాక్చువల్లీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు నార్మల్ స్కిన్ వాళ్ళకంటే తక్కువ టైమ్స్ వాష్ చేయాలి. 2 times a day చేస్తే చాలు. అది కూడా నాకు ఆయిల్ పోవాలి అని టాయిలెట్ సోప్ మనకి ఏదైతే స్నానంకి వాడతామో ఆ సోప్ యూజ్ చేస్తారు. అది ఇంకా హార్ష్, స్కిన్ మీద ఉండే న్యాచురల్ ఆయిల్ అంతా తీసేస్తుంది. సో స్కిన్ డబుల్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ ఇంకా ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఒక మైల్డ్ ఫేస్ వాష్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ యూజ్ చేస్తే చాలు. బేసిక్ స్కిన్ కేర్, ఒక ఫేస్ వాష్, ఒక మాయిశ్చరైజర్, ఎండలోకి వెళ్తే సన్ స్క్రీన్, ఈ 3 ఉంటే చాలు. ఇంకా ఎలాంటి మ్యాజికల్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అక్కర్లేదు. ఓకే, రైట్. హెయిర్ కి సంబంధించి మీరు టీనేజర్స్ కి ఇచ్చే అడ్వైస్ ఏంటి? సిల్కీ హెయిర్ అని పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేయించుకోవటము, లేదంటే కలర్స్ వేయించుకోవటం, అవి ఎంతవరకు సేఫ్ అంటారు? అంటే లైక్ హోమియోలో వాటికి కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయా? లైక్ హెయిర్ అండ్ కాస్మెటిక్ సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉండి ఉంటాయి. సో ఇప్పుడు మనం హెయిర్ ఫాల్ కానీ యాక్నే కానీ మోస్ట్లీ పీసీఓడి వాళ్ళల్లో ఎక్కువ చూస్తాం, ఆర్ ఎక్స్ట్రా ఫేషియల్ గ్రోత్, ఎక్స్ట్రా ఫేషియల్ హెయిర్ గ్రోత్. సో ఇవన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చినవి. సో ఎప్పుడైతే మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని టాకిల్ చేస్తామో ఇవన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. బట్ యాజ్ సచ్ హెయిర్ ఫాల్ ఉంది, ఫస్ట్ అది ఎందుకు వస్తుంది దానికి ఒక సర్టెన్ టెస్ట్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ ఉంటాయి. అంటే మనకి బ్లడ్ లో ఐరన్ ఎంత ఉంది, బయోటిన్ కానీ, జింక్, సెలీనియం, ఇలాంటి అసలు థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవి మానిటర్ చేసుకుని ఈ డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే అవి కనుక మనం ఫుల్ఫిల్ చేసుకుంటే హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలు ప్రోటీన్ ఎవ్వరూ తినట్లేదు. సో ఫుడ్ లో ప్రోటీన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అసలు మన హెయిరే ప్రోటీన్ మొత్తం. సో హెయిర్ కావాల్సిన ప్రోటీన్ ఇస్తేనే హెయిర్ గ్రో అవుతుంది, హెయిర్ అయినా నెయిల్స్. అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? ఎస్పెషల్లీ ప్రోటీన్ ఫుడ్ అంటున్నారు, అందులో పర్టికులర్స్ ఏంటి? డెఫినెట్ మన ప్లేట్ ఒక 4 parts కింద డివైడ్ చేస్తే 1 part కార్బోహైడ్రేట్స్, అంటే మన రైస్ కానీ చపాతీ మనం ఏ తిన్న కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఒక పార్ట్ ప్రోటీన్ ఉండాలి, ఒక part లో వెజిటేబుల్స్ ఉండాలి, ఇంకొక దాంట్లో మనం చేసుకునే కర్రీ ఏదైనా కూడా. సో ఇలా మనం ప్లేట్ ని డివైడ్ చేస్తేనే కరెక్ట్ గా
మనకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ కరెక్ట్గా మీట్ అవుతుంది. కానీ మనకి సౌత్ ఇండియన్స్గా హాఫ్ ప్లేట్ రైస్ ఫిల్ చేసి మిగతా అన్నిట్లో ఇంత కూర పప్పు తినడం అలవాటు. సో ఇది కొంచెం షిఫ్ట్ చేయాలి. ఎవ్రీ మీల్లో ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ తినే వాళ్ళు ఉంటే ఎవ్రీడే మార్నింగ్ ఎగ్స్ తినడం బ్రేక్ఫాస్ట్ ఆప్షన్లో. వెజిటేరియన్స్ అయితే స్ప్రౌట్స్ తీసుకోవడం, నట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ అలా తీసుకోవడం. లంచ్లో పప్పు కానీ పెరుగు, మీట్ తినేవాళ్ళు మీట్. సో అలాగా ప్రతి మీల్లో ఒక పోర్షన్ ఆఫ్ ప్రోటీన్ ఖచ్చితంగా ఉండాలి ఫుడ్లో. ఎన్ని ఎగ్స్ తినాలంటారు పర్ డే? సో ఇది కూడా వీడియో పెట్టాను యాక్చువల్లీ, ఎందుకంటే ఎగ్ లో ఎల్లో తినకూడదు, వైటే తినాలి. ఎల్లో తింటే కొలెస్ట్రాల్ వస్తుంది, అండ్ వైట్ ఎగ్ తింటే ఎక్కువగా హెయిర్ పెరుగుతుంది, గ్రో అవుతుంది, స్కిన్ కలర్ వస్తుంది. రకరకాల మాటలు, రకరకాల కమెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. నిజంగా ఎగ్ కి అంత పవర్ ఉందా? ఉంటే ఫుల్ ఎగ్ ఉంటుందా, ఎగ్ వైట్ కే ఉంటుందా? ఎగ్ అనేది హోల్సమ్ ప్రోటీన్. యానిమల్ ప్రోటీన్స్ అనేవి కంప్లీట్ ప్రోటీన్స్ అంటాం అనమాట. ఎందుకంటే వాటిలో కంప్లీట్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ ఉంటుంది. సో ఎగ్ తింటే దాంట్లో అన్ని టైప్స్ ఆఫ్ విటమిన్స్, మినరల్స్ తో పాటు ప్రోటీన్ కూడా బాగా ఉంటుంది. ఎల్లోలో చాలా అమౌంట్ ఆఫ్ కాల్షియం అండ్ వైటమిన్ డి ఉంటుంది. పిల్లలకి కావాల్సిందే అది. అది తీసేస్తే మిగిలేదు ప్రోటీన్. ప్రోటీన్ ఈస్ గుడ్, బట్ ఎవరికైనా కూడా ఆ వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్. అవును. సో 1 full egg తినొచ్చు ఎవరైనా కూడా పర్ డే. ఓకే. 1 to 2, ఒకవేళ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉన్నారంటే 1 to 2 full eggs తినొచ్చు. ఇంకా ప్రోటీన్ కోసం ఎవరైనా వర్కౌట్ చేసే వాళ్ళు అనుకుంటే కనుక ఇంకొక 2 to 3 egg whites యాడ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. శ్వేత గారు, మీరు ఇంత రీసెర్చ్ చేస్తూ ఇన్ని వీడియోస్ చేస్తున్నారు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు, మెడిసిన్స్ సరఫరా చేస్తున్నారు కదా, ఒక గుడ్ డాక్టర్ని సజెషన్ తీసుకోవాలి, లేదంటే ఒక గుడ్ డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి అంటే అసలు ఆ డాక్టర్కున్న క్రైటీరియా ఎలా చూసుకోవాలి, ఎలా టెస్ట్ చేసుకోవాలి ఒక పేషెంట్? అది చాలా రిస్కీ థింగ్ ఇప్పుడు ఈ జనరేషన్లో. ఇంకొకటి, హోమియోపతి అనేసరికి చాలామంది ఆథరైజ్డ్ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇలా చదివిన వాళ్ళు కావచ్చు, దాంట్లో ఎంపీఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు, చాలా చాలా అరుదు. ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్తే వాళ్ళు హోమియోపతి డాక్టర్ని పెట్టేసుకుంటారు బోర్డు. ఎంతోమంది ఫేక్ డాక్టర్లు ఉంటారు. హౌ వీ హ్యాస్ టు రికగ్నైజ్ అని అడిగితే మీరు ఏం చెప్తారు దానికి? డెఫినెట్లీ చాలా గుడ్ క్వశ్చన్ అడ్రస్ చేశారు. అసలు హోమియోకి ఇంత బ్యాక్లాష్ రావడానికి రీజనే క్వాక్స్ కానీ ఫేక్ డాక్టర్స్ కానీ. సో ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు మాది 6 years ఎడ్యుకేషన్. అంటే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ దగ్గర ఏ బుక్స్ ఉంటాయో ఎగ్జాక్ట్లీ అదే సేమ్ బుక్స్ మేము 6 years చదువుతాం. సో వాళ్ళకి మాకు డిఫరెన్స్ వచ్చేది మెడిసిన్స్ లో మాత్రమే. వాళ్ళు ఒక సెట్ ఆఫ్ మెడిసిన్స్ చదువుతారు, మేము మా సెట్ ఆఫ్ మెడిసిన్స్ చదువుతాం. మరి మేము 6 years చదివి ఆ డిసీజ్ గురించి అర్థం చేసుకుని ఇచ్చే ట్రీట్మెంట్ ని వాళ్ళు ఒక 2-3 హోమియో బుక్స్ చదివి ఇచ్చేస్తున్న దాంతో కంపేర్ చేస్తారు. సో అలాంటి వాళ్ళ ట్రీట్మెంట్ తో ఎప్పుడైతే తగ్గదో హోమియోపతి వల్ల తగ్గట్లేదు అని చాలా ఈజీగా అనేస్తారు. సో ఇలా ఉన్నప్పుడు మెయిన్లీ ఏంటంటే అసలు వాళ్ళు క్వాలిఫైడా కాదా, మినిమం BHMS అనే డిగ్రీ ఉందా లేదా వాళ్ళకి, అది మాత్రం ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకుని మీకు వాళ్ళు క్వాలిఫైడ్ హోమియో డాక్టర్సా, అండ్ మాకు హోమియోలో మినిమం 30 to 45 minutes పడుతుంది ఒక పేషెంట్ డేటా అంతా తీసుకుని మేము మెడిసిన్ ఇవ్వాలి అంటే. 5 minutesలో మీకు కూర్చోబెట్టి మీకు మీ డిసీజ్ పేరు చెప్పండి, నేను హోమియో మెడిసిన్ రాసిస్తాను అనే డాక్టర్ని మాత్రం నమ్మకండి. అసలు అది అలా వర్క్ అవ్వదు. యాక్చువల్ గా అలోపతి కూడా 45 minutes పట్టదు కదా, ఎంతో పెద్ద ఇష్యూ అయితే మీకు 45 minutes ఎందుకు పడుతుంది? సో అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను PCOD 25 yearsకి వచ్చింది, కానీ అమ్మాయికి 10 years నుంచి స్టార్ట్ అయింది. అది ఇంకొక వేరే డిసీజ్ అయినా కూడా అవ్వచ్చు. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు. తనకి 10 years బ్యాక్ తన కాలేజ్ లైఫ్ లో ఏదో మెంటల్ ట్రామా అయి ఉంటుంది. మోస్ట్ కామన్లీ హార్ట్ బ్రేక్స్ కానీ ఇలాంటి బ్రేకప్ ఏదైనా అయి ఉండొచ్చు. అది తన మనసులో ఉండిపోతుంది. ఆ ట్రామా స్లోలీ తన బాడీలో ఉండి ఉండి తను మర్చిపోలేక, దాన్ని లెట్ గో అవ్వలేక, ఆర్ ఫ్యామిలీ ట్రామా అయి ఉండొచ్చు, కొన్ని డొమెస్టిక్ వైలెన్స్ ఏదన్నా కూడా వాళ్ళు లోపల పెట్టేసుకుంటారు. అది దిస్ ఇస్ ద ఏజ్ ఆఫ్ సైకోసోమాటిక్ డిసీజెస్. అంటే చాలా సైకలాజికల్ ఇల్నెసెస్ ఇప్పుడు మనకి ఫిజికల్ గా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఒక పేషెంట్ మీకు వచ్చి చెప్పాలి అంటే 5 minutesలో ఎలా చెప్పగలరు? మనం వాళ్ళ డీటెయిల్ గా తీసుకున్నప్పుడే కదా వాళ్ళకి లోపల ఉన్న బాధ కానీ ఏదైనా చెప్తారు. సో అంత టైం డెఫినెట్ గా ఒక డాక్టర్ ఒక పేషెంట్ కి ఇవ్వగలగాలి. సో అందుకు 45 minutes పడుతుంది. సో నాకు తెలిసి రోజుకి ఎంతమంది ఓపీని చూస్తుంటారు మీరు? నాకు ఒక 12 అవుతారండి రోజు ఆన్లైన్ కన్సల్టేషన్. ఎందుకంటే 1 hour ఒక్కొక్కసారి పడుతుంది కాబట్టి మాక్సిమం 12 to 14 hours కంటే మనం వర్క్ చేయలేం కాబట్టి డైరెక్ట్ ఒక క్లినిక్ లో ఓపీ చూడడం
ఆన్లైన్ లో కన్సల్టేషన్ ద్వారా ఓపీ చూడడం, ఏం డిఫరెన్స్ గుర్తించారు? ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు ఉంటారు, నాకు అక్కడే మంచి బ్లెస్సింగ్ అనిపిస్తుంది. యుఎస్ యూకేలో ఉండే వాళ్ళ కిడ్స్ వాళ్ళ పేరెంట్స్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లలేరు, బట్ వాళ్ళ పేరెంట్స్ కోసం ఇక్కడ కన్సల్టేషన్ బుక్ చేసి వాళ్ళ ఇంట్లో వాట్సాప్ వీడియో కాల్లో ఒక డాక్టర్ తో మాట్లాడేలాగా ఫెసిలిటేట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఆ పెద్ద వాళ్ళకి ఎంత ఫెసిలిటేటింగ్ గా ఉంటుంది. సో అదొక డిఫరెన్స్. సో వాళ్ళ ఇల్లు కదిలి వచ్చి అంత శ్రమ లేదు, మెడిసిన్స్ డైరెక్ట్లీ వాళ్ళ ఇంటికి డెలివర్ అవుతున్నాయి. సో ఆ ఈజ్ ప్లస్ టైం కన్వీనియన్స్. మోస్ట్ ఐటీ పీపుల్ వాళ్ళకి స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే టైంకి అందరు డాక్టర్స్ క్లోజ్ అయిపోతారు. సో వాళ్ళకి ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళ ఆఫీస్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుని కన్సల్ట్ అవ్వచ్చు. సో హెల్త్ కేర్ ని ఇంకా మోర్ యాక్సెసిబుల్ గా చేయగలుగుతున్నాను త్రూ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఓకే ఓకే. అండ్ హోమియోపతి మెడిసిన్స్ అన్ని చిన్న చిన్నగా రౌండ్ గా ఒకే కలర్ లో అన్ని మెడిసిన్స్ అదేలాగా ఉంటాయా? డిఫరెన్స్ ఉంటే మేము గుర్తించలేమా? అదొక కామన్ డౌట్. హోమియోపతి ఏ జబ్బు అయినా, ఇప్పుడు కాలు నొప్పి అనుకోండి, అవే రౌండ్ రౌండ్ గా చిన్న చిన్న లైక్ పిల్స్ ఉంటాయి. థైరాయిడ్ అనుకోని అలానే ఇస్తారు, స్టమక్ పెయిన్ అనుకోని అలానే ఇస్తారు. ఆ డిఫరెన్స్ హోమియో మెడిసిన్ లో మేము గుర్తించలేమా, లేదంటే మీరు గుర్తించే అవకాశం ఉంటుంది, మాకు తెలియదా? ఆ పిల్స్ అనేది అంటే మేము ఇచ్చే వెహికల్ లాగా అనుకోండి, వెహికల్ మీద మేము మెడిసిన్ యాడ్ చేస్తాం. సో ఆ మెడిసిన్స్ డిఫరెంట్. సో పిల్స్ అనేది జస్ట్ ఒక మీడియం ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లాగా, దాని మీద మెడిసిన్ వేసి మీకు తీసుకోవడం ఈజీ కాబట్టి అవి షుగర్ పిల్స్ అనమాట, షుగర్ తో తయారు చేస్తారు. సో షుగర్ ఈ లిక్విడ్ ని అబ్జర్వ్ చేసుకుని పెట్టుకుంటుంది ఆ బాల్స్ లోపల. సో మీకు దాని మీద వేసే లిక్విడ్ లో మెడిసిన్ ఉంటుంది. ఆ లిక్విడ్స్ మోర్ దెన్ 500 ఉన్నాయి. ఓకే. సో 500 డిఫరెంట్ మెడిసిన్స్ లో ఈ 45 minutes కన్సల్టేషన్ తర్వాత నాకు మీకు ఏ మెడిసిన్ సూట్ అవుతుంది అని అనిపిస్తే నేను ఆ లిక్విడ్ దాంట్లో వేసి మీకు ఇస్తాను. ఓకే. గవర్నమెంట్ సపోర్ట్స్ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లో మీలాంటి వాళ్ళు మెంబర్స్ అయి ఉండి హోమియో ట్రీట్మెంట్స్ ఇలా కొనసాగిస్తున్నారు కదా, గవర్నమెంట్ సపోర్ట్స్ ఏ విధంగా ఉంటది ఈ హోమియో డిపార్ట్మెంట్స్ కి, డాక్టర్స్ కి, ఈ హాస్పిటల్స్ కి ఎట్లా ఉందంటారు సర్వీసెస్? ఇంకా ఏం మారాలి? ఇప్పుడైతే బాగుంది. ఎప్పుడైతే ఆయుష్ సిస్టమ్ వచ్చిందో, ఆయుష్ మినిస్ట్రీ డెవలప్ అయిన తర్వాత డెఫినెట్లీ చాలా మంచి గ్రోత్ వచ్చింది. నేను చదివినప్పుడు 2A కాలేజెస్ ఉన్నాయి హైదరాబాద్ లో, బట్ ఇప్పుడు మోర్ దాన్ 5 ఉన్నాయి అనుకుంటా, యాజ్ ఫార్ as I know. సో కాలేజెస్ పెరుగుతున్నాయి, మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకుంటున్నారు, హోమియో మీద అవేర్నెస్ పెరుగుతుంది. అలానే మనకి యోగా డేస్ ఇలా అయినప్పుడు కూడా ఆయుష్ సిస్టమ్స్ ప్రమోట్ చేయడం వల్ల యాక్చువల్లీ గవర్నమెంట్ చాలా మంచి జాబ్ చేస్తుంది. మన ప్రీవియస్ మినిస్టర్స్ లో కూడా హోమియో డాక్టర్స్ ఉన్నారు. సో అందుకని ఇప్పుడు అవేర్నెస్ అయితే బాగా పెరుగుతుంది. ఐ థింక్ ద నెక్స్ట్ 10 years విల్ బి హ్యూజ్ ఫర్ హోమియోపతి. ఓకే. మొన్న యాజ్ ఎ డాక్టర్ మీ రియాక్షన్ తీసుకుందామని క్వశ్చన్ అడుగుతున్నాను. ఇట్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్, ఇంటర్వ్యూకి సంబంధం లేదు, ఇట్స్ జస్ట్ యువర్ రియాక్షన్. కోల్కతాలో మౌమిత ఇష్యూ చూసారు, సుప్రీంకోర్టు కూడా సుమోటోగా తీసుకొని ఒక కమిటీని కూడా ఫామ్ చేసింది. జూనియర్ డాక్టర్స్ యొక్క సిచ్యువేషన్స్ ఏంటి హాస్పిటల్స్లో? మీరు ప్రాక్టీస్ చేసిన, మీరు చదువుకున్నప్పుడు ఎలా ఉండింది? హాస్పిటల్స్ లో రియాలిటీ ఏంటి, అసలు ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళని? కంపేర్ టు అదర్ నేషన్స్ చాలా ప్యాథటిక్ గా ఉందండి సిచ్యువేషన్ అయితే. చెప్పాలంటే ఉమెన్ కి ఒక సెపరేట్ రూమ్ కూడా ఉండదు, రెస్ట్ తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా. ఇప్పటికీ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఐ థింక్ అదే ఉంటుంది. నైట్ డ్యూటీస్ ఆర్ హారర్. నైట్ డ్యూటీస్ చేయడం అంటే గ్రిల్స్ మాకు మేము లాక్ చేసుకుని లోపల ఉండి సేఫ్ గా మాకు మేము ఒకళ్ళని పెట్టుకుని అలానే చేసాం తప్ప ఎప్పుడు సెక్యూరిటీ అయితే లేదు. డెఫినెట్ గా ఇప్పటికైనా కూడా అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ అయితేనే కళ్ళు తెరుచుకుని అలా కాకుండా ప్రోయాక్టివ్ గా మన అంటే కాలేజ్ లో ఉండే డీన్స్, ప్రొఫెసర్స్ కూడా ఒక స్టూడెంట్ అంటే వాళ్ళ చిల్డ్రన్ ఆ ప్లేస్ లో ఉంటే ఎలా ఉంటారు అని ఆలోచించి కొంచెం స్టెప్స్ తీసుకుంటే, ఎందుకంటే ఇలా అవ్వడం వల్ల చిన్న ఊర్ల నుంచి అమ్మాయిలని, ఇప్పుడు మా కాలేజ్ లో అడ్మిషన్ తీసుకుంటే 70% వేరే ఊర్ల నుంచి వచ్చే అమ్మాయిలు ఉంటారు. ఇలాంటి ఇన్సిడెంట్ తర్వాత ఆ ఊర్ల నుంచి అమ్మాయిలని చదువు పంపించగలరా ధైర్యంగా? మోర్ ఉమెన్ వర్క్ ఫోర్స్ లోకి రావాలి, ఇంకా మెడిసిన్ చదవాలి. మెడిసిన్ అనే కాదు, ఇంజనీరింగ్ ఏదైనా కూడా వేరే ఊర్ల నుంచి ఇంకొక సిటీకి అమ్మాయిని పంపించి చదవాలి అనే ధైర్యం పేరెంట్స్ కి రావాలి అంటే అక్కడ ఉండే సెక్యూరిటీ కానీ వ్యవస్థ కానీ బాగుంది అనే ధైర్యం వాళ్ళకి కల్పించాలి. సో అది ఇప్పటికైనా కూడా అన్ని మెడికల్ ఎనీ కాలేజ్ ఆర్ ఎనీ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ ఉమెన్ ని హైర్ చేసుకునే వాళ్ళు వాళ్ళకి వాళ్ళ సొంత వాళ్ళు పనిచేస్తున్నట్టు
ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ సేఫ్టీ క్రియేట్ చేస్తే ఇలాంటి ఇన్సిడెంట్ అయితే మళ్ళీ అవ్వదు డెఫినెట్లీ. ఎలా చూస్తారు అంటే కోల్కతా ఇష్యూని ఆల్రెడీ మనం చూసాం, నిర్భయ ఇష్యూ చూసాము అండ్ ఇక్కడ దిశ ఇన్సిడెంట్ చూసాం. ఇప్పుడు అయినా కూడా ఆగకుండా ఇంత క్రూయల్గా, ఇంత బ్రూటల్ సిచ్యువేషన్, అది మీకేమనిపించింది ఒక్కసారిగా? ఎందుకంటే అసలు మన దగ్గర పనిష్మెంట్స్ అంత స్ట్రిక్ట్గా లేవు మెయిన్లీ. అది ఇంత క్రూరమైన పని చేస్తే మనకు అసలు ఎంత వైలెంట్ పనిష్మెంట్ ఉంటుంది అన్న భయం ఉంటే ఎవ్వరూ చేయరు. సో ఫస్ట్ ల్యాక్ ఆఫ్ పనిష్మెంట్స్ ఒకటి. అండ్ యాజ్ అంటే అది ఉత్తి ఉమెన్ రెస్పాన్సిబిలిటీ కాదు, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మదర్స్ వాళ్ళ సన్స్ కి కూడా ఉమెన్ పట్ల ఆ రెస్పాన్సిబిలిటీని టీచ్ చేయాలి. అది ఎంత చిన్న ఊర్లో నుంచి వచ్చినా కూడా సందు దగ్గర కూర్చుని ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి అమ్మాయిలను వెళ్తుంటే ఈవ్ టీజింగ్ చేస్తూ ఎవరైనా కనిపిస్తే లాగి పెట్టి కొట్టి నువ్వు అలా చేయడం తప్పు అని ఆ ఏజ్ నుంచి కనుక అబ్బాయిలకు నేర్పిస్తే ఏ అబ్బాయి అలా చేయడు కదా. సో ఆ అవేర్నెస్ ప్రతి ఇంటి నుంచి రావాలి. మనం ఏదో ఒక రోజు ఒక షోలో చెప్తే ఆ రోజు చెప్తే మారేది కాదు, ప్రతి ఇంటిలో ఆ చేంజ్ రావాలి. అప్పుడే ఏదైనా కలెక్టివ్ చేంజ్. మనం ఒక్కొక్క డ్రాపే ఓషన్ అయినట్టు ఎవ్రీ ఇంట్లో చేంజ్ వచ్చినప్పుడే యాజ్ అ సొసైటీ ఆ చేంజ్ అనేది చూడగలం. అంటే ఇకపై కూతుర్లకు కాదు కొడుకులకే నేర్పించాలి ఏదన్నా. డెఫినెట్ గా అండి అంటారా, అమ్మాయిలకు చాలా ఏళ్ల నుంచి చాలా జనరేషన్స్ నుంచి నేర్పిస్తూనే వచ్చారు ఇలా ఉండు ఇలా ఉండు ఇలా ఉండు అని. బట్ ఇట్స్ టైమ్ దట్ వి టీచ్ బాయ్స్ హౌ దే షుడ్ బిహేవ్ అనేది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత గారు. విష్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ ద సక్సెస్. మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసిన తర్వాత ఇంకా ఇంకా ఎక్కువ మంది ఫ్యాన్స్ అయిపోతారు, ఎందుకంటే మీ మాటల్లో ఎన్నో ఎన్నో విషయాలు ఈ ఇంటర్వ్యూలో మేము అడిగి తెలుసుకుందాం, ఆడియన్స్కి చూపించబోతూ ఉన్నాం. 100% అద్భుతమైన ట్రీట్మెంట్స్ ఇంకా లైఫ్ లాంగ్ ఇవ్వాలి, చాలా మంది మీ ద్వారా క్యూర్ అవ్వాలి, మీ మెడికేషన్స్ ద్వారా క్యూర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు మీరు చాలా బిగ్ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే మీరు మీలాంటి వాళ్ళే హోమియోపతి మీద అవేర్నెస్ క్రియేట్ చేయగలరు. సో ఇలాంటి ఒక గుడ్ ప్లాట్ఫామ్ నుంచి మెసేజ్ వెళ్తే డెఫినెట్లీ ఎవరికో ఒక్కళ్ళకి హెల్ప్ అయినా కూడా యువర్ జాబ్ అండ్ మై జాబ్ ఇస్ డన్. యా, ఇప్పుడు హెల్త్ సెక్టార్లో డాక్టర్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఎక్కువగా అలోపతికి సంబంధించి ఉంటాయి. నాకు అదే అనిపించింది, హోమియోలో కూడా ఇంత బెస్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చా, ఇలాంటి ఇష్యూస్కి ఇలాంటి ప్రాబ్లమ్స్కి కూడా సొల్యూషన్స్ ఉన్నాయా, ఒకసారి మాట్లాడదాము, ఒకసారి ఆడియన్స్కి కూడా చూపిద్దాము ఈ ట్రీట్మెంట్ డీటెయిల్స్ ఏంటి అనే ఉద్దేశంతోనే ఈ ఇంటర్వ్యూ మీతో చేయడం జరిగింది. థ్యాంక్స్ ఎ లాట్. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ. రైట్, వన్ మోర్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే, చాలామంది స్కిన్ కొంచెం డస్కీ లేదంటే బ్లాక్గా ఉంటారు, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్లో బిఫోర్ జనరేషన్స్ నుంచే అలా వస్తూ ఉంటారు. అది హెరిడిటరీ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ తరం అంతా కూడా అలానే పుట్టుంటారు. కానీ రాత్రికి రాత్రే వాళ్ళు ఏదో క్రీమ్ పెట్టేసుకుంటే తెల్లగైపోతారని, లైక్ మనం చిన్నతనంలో ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ పెట్టుకుంటే తెల్లగా అయిపోతామని ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతూ ఉన్న ఫ్యామిలీస్ లేదంటే ఫీమేల్స్ యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు. అలాగే బాల్డ్ హెడ్, వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి జుట్టు వచ్చేస్తుంది, ఈ ఆయిల్ పెట్టుకుంటే ఇట్లా, ఆయిల్ పెట్టుకుంటే ఇంత పెద్ద జుట్టు వచ్చేస్తుంది, ఇవన్నీ నమ్మాలంటారా? అసలు వాటిని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటారు? సో ఇది ఒక బిజినెస్ అయిపోయింది. అంటే ఇప్పుడు చూడండి, మనకి అద్దంలో చూసుకోగానే మనకి కనిపించేది మన స్కిన్ అండ్ హెయిర్. సో ఇంత పెద్ద ఇన్సెక్యూరిటీ మీద $1 billion ఇండస్ట్రీ నడుస్తుంది. సో అలా ఉన్నప్పుడు వాళ్ళు ఎవ్రీడే మీకు గుర్తు చేస్తూ ఉంటారు, నువ్వు డార్క్ ఉంటే నువ్వు ఇంకేం చేయలేవు లైఫ్ లో, ఆర్ నీకు హెయిర్ లేకపోతే నువ్వు ఎందుకు పనికిరావు. సో వాళ్ళు మన ఇన్సెక్యూరిటీ మీద చేస్తున్నప్పుడు మనకి ఒక కామన్ గా, అంటే కామన్ సెన్స్ అనే వర్డ్ వాడచ్చో లేదో మరి, బట్ కామన్ సెన్స్ ఏంటంటే ఇప్పుడు చూడండి, మీ ఫ్యామిలీలో ఉన్న జెనెటిక్స్ తోనే మీ కలర్ కానీ హెయిర్ టెక్స్చర్ కానీ డిసైడ్ అయిపోతుంది, దాన్ని మనం ఎవ్వరం చేంజ్ చేయలేం. సో ఒకళ్ళు ఎవరైనా వచ్చి నేను ఈ క్రీమ్ ఇస్తే మీకు మారిపోతుంది అని చెప్తే, దీనికి ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ నాకు ఏమి ఇస్తావు, నువ్వు జెనెటిక్స్ ని ఎలా మారుస్తావు అని తిరిగి క్వశ్చన్ చేస్తే వాడు ఇంకొకళ్ళకి అమ్మగలడా? సో ఎప్పుడైనా కూడా ఎలాంటి వాళ్ళని మీ ఫ్యామిలీలో లేనిది, హైట్ అయినా కూడా చూసుకోండి, హైట్ పెంచేస్తాము ఇలాంటివి ఏదైనా కూడా జెనెటికలీ ఫిక్స్డ్ ఉన్నవి ఏవి చేంజ్ చేయలేం. ఫ్యామిలీలో బాల్డ్నెస్ ఉంది, ఒక ఏజ్ వరకు ఇలాంటి ఏదైనా హెయిర్ ట్రీట్మెంట్స్ వల్ల కానీ, ఆర్ ఇందాక నేను చెప్పినట్టు సప్లిమెంట్స్ వల్ల కొంతవరకు ఆపగలమేమో ఒక్కొక్క ఏజ్ వరకు. బట్
ఆఫ్టర్ 40s అయినా కూడా అది ఇన్నెవిటబుల్. ఆ బాల్నెస్ అనేది మీకు వచ్చే తీరుతుంది. నేను ఇది రాకుండా మీకు ఇంత హెయిర్ సృష్టిస్తాను అంటే ఇంపాసిబుల్ అది. ఓకే. సో కాస్మెటిక్ కి సంబంధించి డాక్టర్స్ చాలా మంది అప్రోచ్ అవుతూ ఉంటారు కదా, లైక్ ఇప్పుడు స్కిన్ కలర్ మార్చేయటము, లేదంటే డార్క్ సర్కిల్స్ ని కవర్ చేయటము, లేదంటే వాళ్ళ స్కిన్ మొత్తం కనిపించే పార్ట్స్ అన్ని కూడా వైటిష్ అట్లీస్ట్ అంతవరకైనా చేయించుకోవటము, హెయిర్ ఫాల్ తగ్గించి బాల్ హెయిర్ని కవర్ చేస్తాం, ఇవన్నీ ఏమంటారు, వాటిని నమ్మకూడదు అంటారా? చూడండి, ఇవన్నీ పాసిబులే, బట్ ఎంతో కొంత మనీతో కూడుకున్నవి. అవి టెంపరీ అంటారు. టెంపరీ అయినా కూడా అది అంటే మెయింటెనెన్స్, అంటే మీరు ఎన్నాళ్ళు అవి చేయించుకుంటూ పోతే అంత మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు స్కిన్ కలర్ చేంజ్ చేయడానికి గ్లూటాథయోన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, హెయిర్ కి PRP ట్రీట్మెంట్స్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉన్నాయి. బట్ ఇవన్నీ వెరీ ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్. కానీ బట్ ఈ హెయిర్ ప్రొడక్ట్స్ కానీ ఫెయిర్నెస్ క్రీమ్స్ కానీ టార్గెట్ చేసే ఆడియన్స్ ఎవరు? వెరీ లోవర్ మిడిల్ క్లాస్ ఆడియన్స్. సో వాళ్ళకి వీళ్ళ ఫోటోలు చూపించి మేము మిమ్మల్ని అలా చేస్తామని చెప్తారు. బట్ అంత లగ్జరీ ఎవరు ఎఫోర్డ్ చేయగలరు? సో ఎప్పుడైతే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయగలమో, అంటే మీరు మీ స్కిన్ ని మీకు ఉన్నట్టు యాక్సెప్ట్ చేయండి, మీకు ఇలా జెనెటిక్ గా ఉన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయండి అని వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ మనం బిల్డ్ చేయగలితే వాళ్ళు ఎవ్రీడే ఇన్సెక్యూరిటీతో అయితే ఉండరు కదా. ఈ మధ్య కాలంలో చాలా లాంగ్ హెయిర్ తోని ఒక యాడ్ కూడా చూసాను ఇక్కడ, హక్కీ పిక్కీ సంథింగ్, ఆయుర్వేదిక్ వనమూలికలతో చేసింది. నిజంగా అవన్నీ రియాలిటీలో జరిగేవా? అంత హెయిర్ వాళ్ళకి వస్తుందా? ఆయిల్ పెట్టేసుకోగానే మ్యాజిక్ జరిగిపోతుంది. బాల్ హెడ్ ఉన్న వారికి కూడా హెయిర్ వస్తుంది అంటే నాకు చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఆ ఆయిల్స్ అనేవి ఎంతవరకు నమ్మొచ్చు, ఎలా నమ్మాలి? ఒక ఆయిల్ని చూసినప్పుడు దానిపైన ఎలాంటి లైక్ గవర్నమెంట్ వాటికి పర్మిషన్ ఉందా లేదా అని ఎలా కామన్ పీపుల్ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది? సో ఈ యాడ్ లో చూపించే పొడుగు హెయిర్ వాళ్ళు ఎవరున్నారో దే ఆర్ జెనెటికలీ బ్లెస్డ్. సో వాళ్ళ ఆయిల్ కాదు, నార్మల్ కోకోనట్ ఆయిల్ పెట్టుకున్నా కూడా వాళ్ళ హెయిర్ అలానే ఉంటుంది. సో వాళ్ళ జెనెటిక్స్ అలాంటివి, వాళ్ళని అడ్వర్టైజింగ్ కి మాత్రమే యూజ్ చేస్తున్నారు. సో ఇందులో ఉండే మూలికల్లో రీసెంట్లీ నేను చదివాను, ఒక డాక్టర్ ల్యాబ్ టెస్ట్ చేయించారు అని. సో ఆయిల్ లో ఉన్నది మినాక్సిడిల్. సో మినాక్సిడిల్ అనేది మాక్సిమం డెర్మటాలజిస్ట్ హెయిర్ ఫాల్ కి రికమెండ్ చేసేదే. సో దాని వాళ్ళు తెలియకుండా అందులో కలిపి దాని మినాక్సిడిల్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. బట్ డెర్మటాలజిస్ట్ పోర్షన్ కంట్రోల్డ్ గా ఇస్తారు, ఎవరికి ఎంత ml లో ఇవ్వాలి మోతాదు అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తారు. బట్ ఇక్కడ వాళ్ళకి డోసేజ్ అనేది ఫిక్స్డ్ లేదు. రోజు ఎక్కువ పూసేసుకుంటే ఆపేస్తున్నాడు, ఎంతైతే గ్రో అయిందో అంత హెయిర్ ఫాల్ అయిపోతుంది. దానికి ఎవరు రెస్పాన్సిబుల్? అదే మీరు హెయిర్ ఫాల్ కు డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు ఒక ట్రీట్మెంట్ ప్లాన్ డివైస్ చేస్తారు, వాళ్ళకి మీకు ఏం చేయాలి అనేది ఐడియా ఉంటుంది. సో మీకు హెయిర్ ఫాల్ అయినా కూడా వాళ్ళు మేనేజ్ చేయగలరు. సో అయితే ఒక ప్రొఫెషనల్లీ ట్రస్ట్ చేయండి, లేదా మిమ్మల్ని మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుని మీది యాక్సెప్ట్ చేయండి, నేను ఇలానే ఉంటాను, ఐ షుడ్ లవ్ మై సెల్ఫ్ అని వాళ్ళు కనుక వాళ్ళు బిల్డ్ చేసుకుంటే ఇలాంటి ఏ బ్రాండ్స్ వాళ్ళని మోసం చేయలేవు. రైట్. సో చాలా మంది కామన్ పీపుల్కి ఇప్పుడు అర్థమై ఉంటుంది, ఎందుకంటే కలర్ అనేది బై బర్త్, దాన్ని మార్చలేరు. ఏవో క్రీమ్స్ పెట్టినంత మాత్రాన తెల్లగా అయిపోతాము అని అనుకోవడానికి లేదు, అది జస్ట్ ఇట్స్ ఎ ట్రాప్. అలాంటి కంపెనీస్ అన్నీ కూడా ఆ క్రీమ్స్ లేదంటే ఆ లోషన్స్ అన్నీ ఇచ్చేసి, అండ్ హెయిర్ ఆల్సో ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేవి పక్కన పెడితే బాల్ హెయిర్ కోసం చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు, అది పోగొట్టుకోవాలి, రాకుండా చూసుకోవాలి అని చెప్పి. సో చూసారు కదా, ఇలాంటి అనేక సిచ్యువేషన్స్ ఉంటాయి. ఏదైనా మనము అధిగమించాలి అనుకున్నప్పుడు దాని వెనక ఉన్న ఇబ్బందులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. జస్ట్ ఒక క్రీమ్ పెట్టేస్తే తెల్లగా అయిపోవటము, ఒక ఆయిల్ పెట్టేస్తే హెయిర్ అంతా వచ్చేయటము, ఇవన్నీ కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదంటే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయా, వాటికి అసలు అనుమతి ఉందా మార్కెట్లో, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని టెస్ట్ చేసుకొని వాడాలి. ఎందుకంటే వాడిన తర్వాత ఇబ్బంది పడేది కూడా మనమే. సో బీ అవేర్ ఆఫ్ దోస్ ప్రోడక్ట్స్ అండ్ బీ కేర్ఫుల్. దట్స్ ఆల్.